ఇది వచ్చేసి మార్నింగ్ స్టార్ చర్చ్ అంటారు అనమాట. చాలా పెద్దగా ఉంటుంది. దగ్గర దగ్గర ఎన్నో వేల మంది పడతారని చెప్పి చెప్తారనమాట. చాలా పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటాయి, స్టేజ్ అన్నీ చాలా పెద్దగా ఉంటాయి. లోపల ఓపెన్ ఉందో లేదో చూస్తాను నేను అక్కడ ఫ్రంట్కి వెళ్ళి అక్కడ సైడు ఓపెన్ ఉందంటే కానీ లోపల కూడా చూపిస్తాను మీకు. సో మేరీమాత ఓల్డ్ చర్చ్ అన్నాం కదా, ఓల్డ్ చర్చ్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. సో మనకు రైట్ సైడ్ అవుతుంది. సో చర్చ్ సైడ్ నుంచి చూస్తే కానీ మనకు లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఇదే మొత్తం చర్చ్, ఇది మార్నింగ్ స్టార్ చర్చ్ అంట. చాలా పెద్దగా ఉంటుంది అక్కడ దాకా. సో ఇదే వచ్చేసి మార్నింగ్ స్టార్ చర్చ్ అనమాట. లోపల చాలా పెద్దగా ఉంటుంది. చూడండి చాలా పెద్దగా ఉంది. ఇదే స్టేజ్ అనమాట. సో వాక్యం చెప్పడానికి ఏమైనా ఉంటుంది కదా, మెసేజ్ చెప్పడానికి ఇది స్టేజ్. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. సీటింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు. సో ఇప్పుడు వచ్చేసి నేను స్టేజ్ దగ్గరికి వెళ్తున్నాను. సో రైట్ సైడ్ వచ్చి సౌండ్ స్పీకర్స్, రైట్ లెఫ్ట్ పెద్ద పెద్ద సౌండ్ స్పీకర్స్ అనమాట. మధ్యలో సెంటర్లో కూడా పైన కూడా స్పీకర్స్ పెట్టారు. ఇంత పెద్దగా ఉంది చూడండి స్టేజ్. అది వుడెనో లేకపోతే మార్బుల్సో తెలియదు కానీ డెకరేట్ చేసారు, చాలా బాగుంది. మేరీమాత విగ్రహం ఉంది. మేరీమాత దేవుణ్ణి ఎత్తుకున్నట్టు ఉందన్నమాట, యేసుప్రభుని. చూడండి ఎంత మంది కూర్చోవచ్చు, చాలా మంది కూర్చోవచ్చు. చూడవచ్చు ఏ విధంగా ఉందో. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా అంటే హై టెక్నాలజీ వాడి చేసిర్రు. ఎందుకంటే ఒక్క పిల్లర్ కూడా లేదు మధ్యలో. నార్మల్గా ఇట్లాంటివి కడితే అయినా ఒక పిల్లర్ అని ఉండాలి కానీ ఒక్క పిల్లర్ కూడా లేకుండా కట్టారు చూడండి.